అందరికి శనారతి ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. పుష్కరాలప్పుడు భక్తులకు సర్కారు మంచిగానే అవుతుందట ఆసరా. మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు పోయిండు బాసర. ఏపీ రాష్ట్రంలో సీఎం గిరి ఎలుగబెడుతుండు ఎన్టీ రామారావు అల్లుడు గారు. తన జీవితాశయం గురించి చెప్పుకుంటొచ్చిండు చంద్రాలు సారు. కాంగ్రెస్ సర్కారు తయారైందట కల్తీ దందాను బంధు పెట్టేదందుకు. మంత్రి దామోదర సారు చెప్పుకుంటొచ్చిండు ఎట్లా పోవాలనో ముందుకు. కాళేశ్వరం కూలేశ్వరం అయ్యిందన్నారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలు. ఇప్పుడు అండ్లకెళ్లే పంట పొలాలకు ఇడిచిపెడుతున్నారట సాగునీళ్లు. బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు అప్పు చేసిందట తొలి సర్కారు. దానికి ఇప్పటికీ కూడా మిత్తి కట్టుకుంటూ వస్తున్నదట మలి సర్కారు. మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు బాసర సరస్వతి అమ్మవారి గుడికి పోయిండట. మొన్నటి సందే గోదావరి పుష్కరాలకు భద్రాచలం నుంచి బాసర గుడి దాకా మొత్తం బందోబస్తుగా తయారు చేయాలని చెప్పబట్టే మరి గుడికాడ ఎట్లా మరమ్మతులు చేయాలనో చూసి ఎట్లా చేపియాలనో చెప్పేదందుకు పోయిండా అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్ వస్తుండని బాసర గుడి కాడ ఏర్పాట్లు కూడా ఎప్పటి లెక్క కాకుండా మంచిగానే చేసినట్టున్నారు. సీఎం సార్ ఒక్కడే కాకుండా ఇంటిల్లాదులను ఎంట పెట్టుకుని పోయిండు. మనమనితోని ఇంటామె గీతారెడ్డి మేడంతోని కలిసి సకుటుంబ సపరివార సమేతంగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు కదా. సరస్వతి అమ్మవారి గుడి దాకా వచ్చినాం కాబట్టి మనమనికి అక్షరాభ్యాసం చేపిద్దామని అయ్యవార్లను కూర్చోబెట్టుకొని నిమ్మలంగా మంత్రాలు చదువుకుంటా మంచిగానే పూజలు చేసినట్టున్నారు. అటెనక చెక్కి ఇట్లా అక్షరాభ్యాసం కూడా చేపించుర్రు. ఇట్లా బాసర గుడి కాడ షెయి సర్కారు చేయబోయే పనులను కూడా చూసుకుంటా ముంగడ అట్లనే ఇంటిల్లాదులతోని అమ్మవారి దర్శనం చేసుకుందామని ముఖ్యమంత్రి రేవంతాల సారు పనిగట్టుకొని మరీ ఇట్లా అడిగి పోయిండట. అటెనక సిక్కి షెయి సర్కారు మంత్రులతోని కలిసి అచ్చరాల 225 కోట్ల రూపాయలతోని ఆ గుడికాడ గట్టబోయే పనులకు ఇట్లా భూమి పూజ చేసిర్రట. అయ్యా సీఎం రేవంతాల సారు మరి గోదావరి పుష్కరాల కోసము భద్రాచలం నుంచి బాసర దాకా ఉన్న గుళ్ళ రూపురేఖలు మార్చే పని మంచిగానే పెట్టుకున్నారు గాని ఈ గుళ్ళు గుత్తకిచ్చుడు పాత గుంపు మేస్త్రీలైన మంత్రులకే ఇస్తే మట్టుకు మొన్న మేడారం కాడ కదా 1000 ఏండ్లు చెక్కు చెదరకుండా ఉంటాయని చెప్పి గద్దెలను ఏర్పాట్లు చేస్తే ముట్టుకుంటే ఇచ్చుకపోయేటట్టు అవి కింద పడి పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక తరిగి కూలిపోయింది అన్నట్టే అయ్యింది. మంత్రుల లాపర్వతనంతో పిలగానికి కాలు లేకుండా చేస్తిరి. ఇప్పుడన్న ఈగురంతో ఓ మంచి కాంట్రాక్టర్కు ఇచ్చి పనులు మంచిగా చేపియండ్రి. పైన పటారం లోన లోటారం అన్నట్టు చేపిస్తే మీ షెయి సర్కార్కు చెడ్డ పేరు తప్పితే ఇంకేం రాదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు జీవితాశయం ఏంటిదో ఎరికేనా? అగో కన్న కొడుకు లోకేశం సార్ను ముఖ్యమంత్రి సీట్లా కూసోబెట్టి 4 రాళ్ళు ఎనికేసుకుందామని ఇట్లా ఆశయం పెట్టుకోవచ్చు. ఇంకేముంటుందంటారా? స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారే చెప్తుండు. నారాబారి మాటలనే మీరు కూడా మంచిగా నుండ్రి. అయ్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు ఇక సురువు చేయండ్రి మీ సుప్రభాతము. శ్రీశైలంలో నీళ్లన్నీ రాయలసీమకి ఇవ్వగలిగితే రాయలసీమ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. అందుకే ఈరోజు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. జీవితాశయం చెప్తామని నీళ్ల ముచ్చట చెప్తుండు ఏందే బాలన్న అంటారా? ఇప్పుడు మొత్తం ముచ్చట ఈ నుండి మీకే తెలుస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం శ్రీకాకుళం నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. అయ్యా సీఎం సారు మరి శ్రీకాకుళం నుంచి అనంతపురంకు ఎట్లా వస్తాయో ఆ ముచ్చట కూడా మీరే చెప్పుర్రి. అది ఎట్లా వస్తుందంటే అక్కడి నుంచి నేరుగా గోదావరికి వస్తుంది, గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది, కృష్ణా నుంచి నల్లమల సాగర్కు వస్తుంది. అన్ని అనుకూలిస్తే శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే బనక చెర్లకు తేవచ్చు. తెస్తే అది దేశానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు శ్రీకాకుళం నుంచి అనంతపురంకు నీళ్లు తెచ్చుడేమో గానీ మీ కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్లు దగ్గర పడుతున్నది. ఇప్పటికి మీరు ఎలగబెట్టింది ఏమున్నది? ఏపీలో ఎలుము చేసింది ఏమున్నది? ఎన్నికల ముంగట ఏమని చెప్పిండ్రు? ఏలుబడిలకు వచ్చిన వెంటనే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామంటిరి. ఇప్పటికీ అమలు చేయకుండా చెప్పిన పనులేమో చేస్తలేరు, చెప్పని పనులు ముంగట చేసుకొని పొద్దు గడప పడితిరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయి సర్కార్ ఇప్పుడు ఎల్బీ స్టేడియంను ఎలుము చేయబోతున్నదట. సకల సౌలతులతోని దేశంలోనే ఏ స్టేడియంలో లేనంత చక్కదనంగా చేయబోతున్నదట. ఒదికు పథకాలు అమలు చేస్తేందుకే పైకం లేదని రేవంతాలు సార్ అంటుంటే మింగా మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగా నూనె అన్నట్టు ఎల్బీ స్టేడియంను నివద్దనే ఎలుము చేస్తుందా అంటే చెప్తా పాండి.
స్పోర్ట్స్ హబ్ పెబ్బలను సభ్యులను పిలుచుకొని సీఎం రేవంత్ సారు మీటింగ్ పెట్టిండట. ఎల్బీ స్టేడియంను ఎట్లా ఏలుము చేస్తే మంచిగుంటది, ఇప్పటికే కుత్యం ఉన్నది అంటురు. షై సర్కారు ఏలుబడిలా ఎల్బీ స్టేడియం రూపురేఖలు మారిపోవాలి, ఒలింపిక్ ఆటలు కూడా ఆడుకునే తట్టు సౌలతులు సక్కదనం చేయాలని చెప్పుకొచ్చిండట. ఎట్లా చేస్తే మంచిగుంటదని అన్ని కూడా నివేదిక రూపంలో తయారు చేసుకొచ్చి నా చేతిలో పెడితే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 తారీఖు నాడు కొబ్బరికాయ కొట్టి పనులు కొలాయించే పేరంటం పెట్టుకుందామని చెప్పుకుంటూ వచ్చిండట. దునియాలున్న దేశాలు కూడా హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఎల్బీ స్టేడియం దిక్కు చూసేటట్టు కూడా ఏర్పాట్లు చేయాలని, ఆటగాళ్లు బస్సుల కాకుండా గాలి మోటార్లనే వచ్చి డైరెక్ట్ స్టేడియంలోనే దిగేటట్టు హెలీప్యాడ్ కూడా ఏర్పాటు చేయాలనుకు వచ్చిండట. అయ్యా సీఎం రేవంత్ సారు, ఓ దిక్కు పబ్లిక్ ఎన్నికల ముంగట ఇస్తామన్న 6 గ్యారెంటీల ఇప్పటి వరకు కూడా ఇంకా అమలు కాని పథకాలు కొలాయించుమంటే శాతన అయితలేదు. సర్కారు తాన రూపాయి లేదు, చిప్పచేతలు పట్టుకొని తిరుగుతున్నా ఎవ్వరు రూపాయి వేస్తలేరని అంటిరి. ఇప్పుడు ఇట్లా ఎల్బీ స్టేడియంను ఎలుము చేద్దాము, దేశంలోనే సకల సౌలతులు చేద్దాము, సక్కదనం చేద్దామని రవడితిరి. ఇప్పుడు ఏ పైకం పట్టుకొచ్చి పనులు సురువు చేస్తారు? పాడిందే పాట పాసుమన్ల పాట అన్నట్టు ఇట్లా మీటింగులు పెట్టుకుంటా ఇది చేద్దాము అది చేద్దాము అని చెప్పుడే ఉన్నది తప్పితే ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు దాటిపోతున్నా కానీ ఏది కొనేలా చేసింది లేదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో దినారికో కల్తీ దందా బయటకు వస్తున్నది కదా. ఇప్పటి సంది కల్తీ చేద్దామనే ఆలోచన కూడా రాకుండా కాంగ్రెస్ సర్కారు ఇషారా చేయబోతున్నదట. దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినాయి అన్నట్టు కల్తీతోని జరగవలసిన నష్టమంతా జరిగిపోయినాక ప్రభుత్వాధికారులకు ఇప్పుడు సోయికొచ్చిందా అంటే అన్ని ముచ్చలు చెప్తా పాండ్రి. దీని అడల్ట్రేషన్ని తగ్గించాలి, నివారించాలి, కఠినంగా వ్యవహరించాలి, ఇందులో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా కావాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఇనరా దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి సుమారు 11,000 ఇన్స్పెక్షన్స్ చేశాం. ఈ మధ్యలోనే ఫుడ్ ఇన్స్పెక్టర్ నియమించినాము. 5 వెహికల్స్ హెడ్ ఫుడ్ ల్యాబ్స్ రంగంలో ఉన్నాయి. అయ్యా మంత్రి గారు, హైదరాబాదు పట్టణంలోనే కాదు అటు రాష్ట్రంలో ఏడ కూడా కల్తీ అనేది జరగకుండా ఉండేదందుకు ఇగురంతోని ముంగడికి పోతున్నామని మంచిగానే చెప్తున్నారు. కానీ ఒదికు పట్టణంలో మాత్రం పసిపిల్లలు తినే ఐస్ క్రీము, కాడికేలి, చికెను, మటను, అల్లం పేస్టు, పన్నీరు, కేకులు, బిస్కెట్లు ఇట్లా ఏది ఇడిచిపెట్టకుండా అన్ని కూడా కల్తీ చేస్తుర్రు, మార్కెట్లకు పంపుతుర్రు. అంత భయం లేకుండా కల్తీ చేస్తున్నట్టే వాళ్ళకు ఎవల ధీమో గట్టిగానే ఉన్నట్టున్నది. వెనకపొంట ఎవలో ఉండే చేయిస్తున్నట్టున్నారు. వాళ్ళను కూడా పట్టుకునే ప్రయత్నం చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎక్కడేం దిక్కు లేకుంటే అక్కమొగడే దిక్కు అన్నట్టు కాంగ్రెస్ సర్కారుకు ఇప్పుడు మొన్నటిదాకా కారు పార్టీ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే దిక్కయ్యిందట. మొన్నటిదాకా మైకు దొరికితే చాలు కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అని ఎడ్డిచ్చినా ఎక్కిరిచ్చినా మళ్ళీ సర్కారు లీడర్లు ఇప్పుడు కాళేశ్వరం జలాలను వాడుకుంటున్నారట. మీరే చూడరాదుండ్రి. ఎండలు దంచి కొట్టేసరికి చేతికొచ్చిన పంటలు మొత్తము ఎండిపోతున్నాయట. మిడుమానేరు, లోయర్ మానేరు డ్యాములల్లా నీళ్లు లేకపోయేసరికి పంట పొలాలకు నీళ్లు అందుతలేవని ఇట్లా నీళ్ల శాఖ ఆఫీసర్లు ఇప్పుడు నంది పంప్ హౌజు, గాయత్రి పంప్ హౌజుల నుంచి నీళ్లు ఎత్తిపోసుకుంటా మిడుమానేరు, లోయర్ మానేరుకు పంపుతున్నారట. ఎండలు దంచి కొట్టేసరికి అటు పొలాలకు నీళ్లు జాల్తలేవని ఇట్లా నీళ్ల శాఖ ఆఫీసర్లు కాళేశ్వరం జలాలను పంపులతోని మిడుమానేరుకు, లోయర్ మానేరుకు పంపుతున్నారట. అయ్యా కోపన మంత్రి కం నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, సీఎం రేవంత్ సారు, మీ షై సర్కారు ఏలుబడిలకు వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం ప్రాజెక్టు అనుకుంటా పక్కకు పెడితిరి. అప్పుడే పరిగట్టుకొని సాపు చేపిస్తే ఇప్పుడు ఇంకిన్ని ఆ కాళేశ్వరం నీళ్ళని రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్లు మొత్తం నింపుకునేటోళ్ళు కదా. కానీ మొన్నటిదాకా మోటార్లు నడిపి ప్రాజెక్టు మొత్తం నింపి ఉంటే ఇలా రైతులకు నీళ్ల గోసలు ఉండేటి కావు. ఇప్పుడన్నా ఇగురంతో ఎంటదెంట నీళ్లు ఇడుచుకుంటా ఇబ్బందులు రాకుండా చూడుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా మాజీ సీఎం కేసీఆర్ సార్ చేసిన అప్పుకు షై సర్కారు 2 ఏళ్ల సంది ఎంత మిత్తి కట్టిందో ఎరికేనా? తొలి సర్కారు ఎంత అప్పు చేసింది, మలి సర్కారు ఎంత మిత్తి కట్టిందే బాలన్న అంటారా? నేను చెప్పుడు కాదు, ఆబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు చెప్తుండు. మీరు కూడా ఆయన మాటలనే వినుండ్రి. అయ్యా జూపల్లి కృష్ణారావు సారు ఇక చెప్పుండ్రి. ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల పైచిలకు వడ్డీ కట్టడం జరిగింది, కంతులు కట్టడం జరిగింది.
ఇన్నరా మాజీ సీఎం కేసీఆర్ సారు 10 ఏళ్ల ఏలుబడిలా అచ్చరాల 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు. షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చిన 2 ఏళ్లల్లా అచ్చరాల 1,50,000 కోట్ల రూపాయల అప్పులు కట్టినామని చెప్పుకొచ్చిండు. అయ్యా మందు మంత్రి జూపల్లి కృష్ణారావు సారు, మరి మీ మలి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక 1,50,000 కోట్ల రూపాయల దాకా మీరు కూడా అప్పులు చేసిండ్రని అటు కారు పార్టీ లీడర్లు కూడా చెవులు కోసిన మేకలోనే మొత్తుకుంటున్నారు. మరి ఆ ముచ్చటేమో చెప్తలేరు. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ సీఎం కేసీఆర్ సారు 10 ఏళ్ల ఏలుబడిలా బంగారీ తెలంగాణకు బాటలేస్తామని చేసింది ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మార్పు తీసుకొస్తామని ఏలుబడిలకు వచ్చి ఆయన ఎలగబెట్టింది ఏం లేదు. వాళ్ళేం శుద్ధ పూసలు కాదు, మీరేం సొక్కమైన వాళ్ళు కాదు. ఇప్పుడు మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే దొంగనే దొంగ గురించి దొంగ దొంగ అని చెప్పినట్టున్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ జాగృతి పెబ్బ కల్వకుంట్ల కవిత మేడం పనులని పక్కకు పెట్టుకొని పని కట్టుకొని మరి బంజారా పెబ్బలను కలుసుకునే పని పెట్టుకున్నదట. అగో 10 ఏళ్ల కింద కూడా బంజారా బిడ్డల బతుకులు మారుస్తామని వాళ్ళ నాయన కేసీఆర్ సారు ఆగం చేసిపోయిండట. అది సరేగాని ఇప్పుడు ఈమె ఎందుకు పోయి కలిసిందో చూద్దాం పండ్రి. హైదరాబాద్ పట్టణంలో ఉన్న రిటైర్డ్ అడిషనల్ డీజీ టీడీఏ నాయక్ సారు ఇంటికి ఇట్లా పోయిందట. దొరవారి ఆడబిడ్డ అయిన కవిత మేడం వచ్చిందని ఎస్టీ బిడ్డలు మర్యాదలు మంచిగానే చేసిండ్రా. గడీల పాలన నడిపిండని పేరు పోయిన కేసీఆర్ సార్ గౌరాల బిడ్డ వచ్చింది కాబట్టి మర్యాదలు చేయకుండా ఊకుంటారా? మర్యాదలు ఒడిచినాక మా కన్నతండ్రి కేసీఆర్ సార్ లెక్క కాకుండా నేను సొంత పార్టీ పెట్టబోతున్నా కాబట్టి బంజారా బిడ్డల బతుకులు మారేటట్టు మంచిగా ఇషారా చేద్దాము. నేను పెట్టబోయే కొత్త పార్టీకి మీ బంజారా పబ్లిక్ మద్దతు ఇచ్చేటట్టు చేయాలని చెప్పిందా అంటే ఇన్ని దినాల కోలే ఎన్నడు లేంది ఇప్పుడు లంబాడీ బిడ్డల మీద లావు ప్రేమ ఒలకబోసే మేడం చెప్పకుండా ఊకుంటుందా? కవిత మేడం గారు ఇట్లా కాయసుగా వచ్చి మరీ అడిగేసరికి కలిసికట్టుగా పోదామనే అన్నరుగా అవ్వచ్చు. అమ్మ కల్వకుంట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడము కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలో కూడా మీరు ఇట్లనే బంజారా ప్రజల గురించి కామన్ పబ్లిక్ గురించి కూడా కష్టపడితే చాలా బాగుండేది. మీ నాయన ఏలుబడిలో కుక్కిన పీనోలే ఉండి ఇప్పుడు కుటుంబానికి దూరమైనాక ఇట్లా కులాల పెద్దలను కలుస్తుంటే మీరు కూడా మీ నాయన లెక్క ఏదన్నా కుట్ర చేస్తుండ్రా అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ప్రతీక్ ఫౌండేషన్ నుంచి 8 కోట్ల రూపాయలు పెట్టి ఓ సర్కారు బడిలా సవలతులు చేపించిండు కదా. ఇప్పుడు ఆ స్కూల్లో అడ్మిషన్ల కోసం పిల్లల తల్లిదండ్రులు మాలేస్క మందే పోయిర్రట. మబ్బుల సందే క్యూ లైన్లో నిలబడ్డారట. మరి అందరికీ సీట్లు దొరికినాయంటే మనం కూడా చూద్దాం పండి. రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు కొడుకు పేరు మీద పెట్టిన ప్రతీక్ ఫౌండేషన్ నుంచి నల్గొండ జిల్లాల 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్కారు బడిలా సవలతులు చక్కదనం చేసిండట. 36 ఏసీలు పెట్టి స్మార్ట్ క్లాసు రూములు కట్టించిండ్రట. డిజిటల్ ల్యాబ్లు ఏర్పాటు చేసిరట. ఏఐ టెక్నాలజీతో చదువులు చెప్పేంత చక్కదనం చేసిరట. ఇట్లా ప్రతీక్ ఫౌండేషన్ తరపున సర్కారు బడిలా చేసిన సౌలతుల గురించి ఎరకయింది. అందుకే మా పిల్లలను చదివిపిస్తామని పిల్లల అయ్యవ్వలంతా కూడా మబ్బుల సందే బడికాడికి పోయి అడ్మిషన్ల కోసం మస్తు తిప్పలు పడుతురట. అయ్యా సినిమాలు చిత్రాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మీ సర్కారు బడికి సకల సౌలతుల కోసం ఫౌండేషన్ నుంచి పైకం విడుదల చేపించినట్టే తతిమ బడులను కూడా చక్కదనం చేపించేందుకు సాయం చేస్తే పిల్లల తల్లిదండ్రులు అంతా కూడా ప్రైవేటు బళ్లకు పిల్లలను పంపకుండా మీ ప్రభుత్వ బడికే పంపేటోళ్ళు కదా, అట్లెందుకు ఆలోచన చేస్తలేరంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జగిత్యాల కలెక్టరేట్ ఆఫీసులో కలెక్టర్ సారు ప్రజావాణి కార్యం పెడితే డ్యూటీలు ఉన్నబో ఏఎస్ఐ సారు పబ్లిక్ సమస్యలను ఎనుడు పక్కకు పెట్టి పని కట్టుకొని ఫోన్లో రీల్స్ చూస్తున్నాడట. పని పాతర పెట్టి ఏమో జాతర పోయిందన్నట్టు అట్లా చేసుడు ఏందే బాలన్న అంటే ఆయన గారి భాగవతం సోషల్ మీడియాలకు ఎక్కింది. ఇగో మీరు చూడురి. చూసినరా ఆఫీసర్లంతా కూడా వచ్చిన పబ్లిక్ బాధలు ఎనుకుంటా వాళ్ళ తిప్పలు వాపే పని పెట్టుకుంటే ఇట్లా ఈ ఏఎస్ఐ సారు ఫోన్లో రీల్స్ చూస్తుండట. చూడుండ్రి. చూసినరా నిమ్మలంగా కూర్చొని ప్రజావాణిలో పబ్లిక్ వచ్చే బాధలు చెప్పుకుంటుంటే ఏఎస్ఐ సారు ఏది పట్టించుకోకుండా రీల్స్ చూసుకుంటా పొద్దు గడపబట్టే. ఇట్లా డ్యూటీలో ఉండి కూడా ఫోన్లో మూతి పెట్టి సోషల్ మీడియాతోని పొద్దు గడిపే ఈ పోలీస్ సార్ కూడా సోషల్ మీడియాలోనే చూసుకుంటా ఇప్పుడు చాలా మంది తీరు కామెంట్లు పెట్టుకుంటా పొట్టు వైరల్ చేస్తురట. ఇసొంటి పోలీసులు ఉన్నాక కామన్ పబ్లిక్ కు కష్టాలు రాకుంటే ఏమొస్తాయి? సోషల్ మీడియాలో రీల్స్ చూసేందుకు డ్యూటీకి వస్తుండా ఎట్లా అనుకుంటా కామెంట్లు రాసుకుంటా ఇంటర్నెట్లో ఇడుచుకుంటా ఇజ్జత్ మానంది ఇస్తురట. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనుకుంటా వైరల్ చేస్తురట. అయ్యా ముఖ్యమంత్రి కం మున్సిపాలిటీ మంత్రి కం పోలీసు మంత్రి యనమల రేవంత్ సారు మీరెలుగా పెడుతున్న పోలీస్ శాఖలో కొందరు పోలీసులు ఫోన్లు పట్టుకొని ఇట్లా పొద్దు గడుపుతున్నారట. ఇసొంటి ఆఫీసర్లను ఎంకులాడి డ్యూటీలు వీకేసి ఇంటికాడనే ఇట్లా ఇంటర్నెట్లో రీల్స్ చూసుకునే పని అప్పచెప్పితే బాగుంటుందేమో, అట్లెందుకు ఆలోచన చేస్తలేరంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు.
సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్. అగో ఏమైందే బాలన్న, ముచ్చటు చెప్పుడు బందుకు పెట్టి ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అనబడితేవంటారా? అయ్యా అంటున్నది నేను కాదు, ఇంటర్ బోర్డు ఆఫీసు ముంగట PDSU విద్యార్థి సంఘం నాయకులు అంటుర్రు. వాళ్ళకు ఏం బాధ వచ్చింది ఇప్పుడు అంటే ఇక చెప్తా ఈనుండ్రి. ఎండాకాలం సెలవుల్లో ఎసొంటి తరగతులు పెట్టొద్దని సర్కారు జీవోలు ఇచ్చినా కూడా ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా, సర్కారు కానూన్లు పాటియకుండా కొందరు ప్రైవేటు కాలేజీలోళ్ళు పిల్లలకు స్పెషల్ క్లాసులు అనుకుంటా పైకం గుంజే పని పెట్టుకుంటుర్రట. అడ్మిషన్లు ఓపెన్ అయినాయని చెప్పుకుంటా ఎండాకాలం సెలవుల్లోనే పిల్లల పేర్లు ఎక్కించుకునే పని కూడా పెట్టుకుంటుర్రట. ఇట్లా ఓ దిక్కు సర్కారు ఎసొంటి అడ్మిషన్లు క్లాసులు తీసుకోవద్దు, ఎండాకాలం సెలవులు అయిపోగానే చదువుల శాఖ చెప్పినట్టే చేయాలని చెప్తున్నా కూడా కొందరు ప్రైవేట్ కాలేజీలు కావాలనే అడ్మిషన్లు స్పెషల్ క్లాసులు అనుకుంటా పిల్లలను తిప్పలు పెడుతుంటే మరి చదువుల శాఖ ఆఫీసర్లు ఏం కామాయి చేస్తున్నట్టు గుడి గుర్రాల పనులు దోమ పోయిర్రా, గాడులు పెట్టే గుడ్లేరేదందుకు పోయిర్రా అని ఇంటర్ బోర్డు ఆఫీసు కాడికి పోయి సీఎం కమ్ చదువుల మంత్రి రేవంతాలు సారు డౌన్ డౌన్ అనుకుంటా లొల్లి చేసిర్రట. ఈ ముచ్చటెరికైన పోలీసులు ఊకుంటారా? పిల్లలకు న్యాయం జరగాలని కొట్లాడుతున్న PDSU విద్యార్థి నాయకులందరినీ కూడా పట్టుకపోయి పోలీసులు వ్యాన్లు ఎక్కిచ్చే పని పెట్టుకున్నారట. అయ్యా సీఎం రేవంతాలు సారు, మీ షై సర్కారు ఏలుబడిలకు వచ్చినాక చదువుల శాఖ మొత్తం సత్రోలు అయ్యిందని అదో పరిశానుంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలలో కూడా ఫీజులు అనుకుంటా, అడ్మిషన్లు అనుకుంటా, స్పెషల్ క్లాసులు అనుకుంటా తిప్పలు పెట్టే పని పెట్టుకుంటుర్రట. వాళ్ళని ఏమైనా మందలిచ్చేది ఉన్నదా? పార్టీకి పండిస్తారని గమ్మునుంటారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రైవేటు బస్సులతోనే అవుతున్న టక్కర్ల నుంచి బస్సుల పోతున్నప్పుడు మంటలు చెలరేగి జరిగే అగ్ని ప్రమాదాల నుంచి పబ్లిక్ ఎట్లా తప్పించుకోవాలనో ఏపీల రవాణా శాఖ ఆఫీసర్లు అందరికీ అర్థమయ్యేటట్టు బస్సులకు ఎక్కి మరీ ప్రయాణికులకు పూసగుచ్చినట్టు వివరిస్తున్నారట. అందరికి అక్కడికి వచ్చే ముచ్చట్లే అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మరి చాలా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారు, అందుకని వాల్యుబుల్స్ కోసం చూడదు. మీరు ఏం చెప్పానో ఇలా కిందకి దిగేసి వెళ్ళిపోండి, తర్వాత అన్ని బాగుంటే వచ్చి మన సామాన్లు మనం తీసుకోవచ్చు. రెండోది, మొన్న మార్కాపురం దగ్గర యాక్సిడెంట్ అని తెలుసు కదా మీ అందరికి. 14 మంది ఎగ్జిస్ట్ దగ్గర 3 ఇరుక్కుపోయి ఉన్నారు. ఎగ్జిస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ రోడ్డు అంటే ఏం జరుగుతుంది, నేను ముందెళ్ళాలని 3 దానిలో ఒకలే పడతారు. ఛాన్స్ రెండో మనిషికి. ఆ 3 ఏం చేశారు, వెళ్ళిపోయి వాళ్ళు ఇరుక్కున్నారు. 3 1 by 1 వెళ్ళుంటే 3 సేఫ్ అయ్యేవాళ్ళు. వెనకాల కూడా నాకు తెలిసి ఇంకో 2 ఎఫెక్ట్ అయ్యి ఉంటారు. అందుకని కంగారు ఉండకూడదు. ప్రమాదం జరిగినప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిగా బయటపడదు. ఓకేనా? అయితే మీరందరూ నాకు ఇవన్నీ పాటిస్తారు, మంచోళ్ళు. కానీ నేను రోజు వచ్చి అందరికీ చెప్పలేను, కొన్ని బస్సులు మిస్ అవ్వదు. అందుకని మీరు నాకు ఏం హెల్ప్ చేస్తారంటే, మీ బ్రదరో, మీ అమ్మాయో, మీ అబ్బాయో, మీ బాబాయో ఎవరన్నా ఫలానా ఊరు బెంగళూరు వెళ్తున్నాం, హైదరాబాద్ వెళ్తున్నాం ఫలానా బస్సులో అనగానే, బాబు ఫస్ట్ బస్ ఎక్కగానే ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ ఎక్కడుందో చూసుకో, పొగరాగానే ముక్కుకి ఏమైనా కట్టుకుని కిందకి వచ్చేయి. వాల్యుబుల్స్ కోసం టైం ఇచ్చేయద్దు, తొక్కిసలాట తోపులాట లేకుండా ధైర్యంగా బయటపడు అని చెప్పాలి. ఇప్పుడు మీ ముందు ట్యాంక్ అండ్ డ్రైవ్ చేశాం కదా, డ్రైవర్ గారు పర్ఫెక్ట్, డాక్యుమెంట్ పర్ఫెక్ట్, బండి పర్ఫెక్ట్, లగేజ్ అంతా చెక్ చేసాం, ఏమీ మీకు ఇబ్బంది లేని అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే చక్కగా హ్యాపీగా నిద్రపోయి హ్యాపీగా ఇంటికి చేరాలి. ఈయన ఇట్లా ప్రైవేటు బస్సుల టక్కర్లు, అగ్గి ప్రమాదాల గురించి RTA ఆఫీసర్లు అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. కాబట్టి జర మంచిగా చూసిరు కదా, ఆపతొచ్చినప్పుడు ఆచరిస్తే మీరే పానాలతోనే బయటపడతారు. మీ గురించే చెప్తున్నాం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో సర్కారు బడిలా పిల్లలకు ఓ సారు తితుల మీద కూడా పాట నేర్పించిండట. ఆ పాట ఇంటర్నెట్లో ఇప్పుడు ఇరుగా మరగా తిరుగుకుంటా మన బాలన్న ముచ్చట్లు దాకా వస్తే అన్ని సర్కారు బడుల్లో చదువుకునే పిల్లలకు కూడా ఇటువంటి పాఠాలు నేర్పిస్తే సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా తెలుస్తుంది. చూపెడదామని తెచ్చిన చూడుర్రిగో. తెలుగువారము మనమండి, తెలుగువారము మనమండి, తెలుగు తిథులను మరవద్దండి, తెలుగు తిథులను మరవద్దండి. పాఠ్యమి ఒకటి పదరా ముందుకు, పాఠ్యమి ఒకటి పదరా ముందుకు. విద్యా 2 విద్య నేర్చుకో, విద్యా 2 విద్య నేర్చుకో. తదియా 3 తప్పు చేయకు, తదియా 3 తప్పు చేయకు. చవితి 4 చక్కగా చదువు, చవితి 4 చక్కగా చదువు. పంచమి 5 పంచుర మంచి, పంచమి 5 పంచుర మంచి. షష్ఠి 6 సత్యము పలుకు, షష్ఠి 6 సత్యము పలుకు. సప్తమి 7 సహనము చూపు, సప్తమి 7 సహనము చూపు. అష్టమి 8 అబద్ధమాడకు, అష్టమి 8 అబద్ధమాడకు.
నవమి 9 నవ్వు హాయిగా, నవమి 9 నవ్వు హాయిగా. దశము 10 దండము రైతుకు, దశము 10 దండము రైతుకు. ఏకాదశి 11, ఏకాదశి 11 ఎప్పుడు చక్కగా నువ్వుండు, ఎప్పుడు చక్కగా నువ్వుండు. ద్వాదశి 12, ద్వాదశి 12 దానం ధర్మం తెలుసుండు, దానం ధర్మం తెలుసుండు. త్రయోదశి 13, త్రయోదశి 13 తల్లి తండ్రులను గొప్పగా చూడు, తల్లి తండ్రులు గొప్పగా చూడు. చతుర్దశి 14, చతుర్దశి 14 చక్కగా అందరితో మెలుగు, చక్కగా అందరితో మెలుగు. శుక్లపక్షము పౌర్ణమిరా, శుక్లపక్షము పౌర్ణమిరా. చల్లని వెన్నెల పంచునురా, చల్లని వెన్నెల పంచునురా. కృష్ణపక్షము అమావాస్యరా, కృష్ణపక్షము అమావాస్యరా. చిన్న చీకటి కమ్మునురా, చిన్న చీకటి కమ్మునురా. తెలుగువారము మనమండి, తెలుగువారము మనమండి. తెలుగు తిథులను మరవద్దండి, తెలుగు తిథులను మరవద్దండి. ఇక ఇవ్వాలని తెచ్చిన ముచ్చటట్టునే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించడం ఇంక ముచ్చలు వచ్చి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.